ఇలో మనం ఇప్పుడు పరాభక్తనుடைய లక్షణం సూతా వచ్చేమో 13వ శ్లోకాలోండి వాళ్ళు ఎట్టా వరుసగా నింద లక్షణాలు చెప్పుకునే వచ్చారు. దానిలో ఈ 14వ శ్లోకాల్లో అనపేక్షక పోన క్లాస్ లో చూసింది. 15లో యస్మాత్ నో విజతే లోకః అనేప్పుడు ఉలహాలోండి వాళ్ళకి ఏం దుఃఖం వచ్చినాலும் பாதிப்பு వచ్చినాலும் దాని నుంచి వాళ్ళు బాధిப்பு అడంజేది లేదు. బాధిపుగానే దాన్ని ఎంచేదే లేదు. వాళ్ళు అన్నిని ఇదిగా ఎంచే ఒకటిగా ఎంచే దాని నుంచి వాళ్ళ స్వభావం నుంచి అక్కడ నడుతుందే తప్ప నా అన్నొచ్చి ఈ ఒళ్ళు లేదు. ఈ ఒళ్ళుకి ఈ ఒళ్ళునియే దూరణాలు చెప్పారు తిట్టారు అంటే ఈ ఒళ్ళునియే తిట్టారు. ఈ ఒళ్ళులో ఏం స్వభావం ఉందో దాని వాళ్ళకి మనసు పట్ల దాని నుంచి వాళ్ళు నిందేసేసారు. దాని నుంచి నాకేముంది అటనిసి దానిలో బాధిப்பு అటంజేదే లేదు. అదే మరి తన అని ఇంకొకరికి బాధిపు ఇచ్చేది లేదు. జ్ఞానిగా ఉండే వాళ్ళు ఇంకొకరికి బాధిపు ఇచ్చేది లేదు, బాధిపు అడంజేది లేదు. ఇంకొకరికి చేసేప్పుడు మనసు ఎట్టా ఉంది మలర్ మారి மென்மைగా ఉంది. తనకు ఏదైనా ప్రచனைன்னு వచ్చేప్పుడు తడైలు వచ్చేప్పుడు మనసు వచ్చి కఠినంగా రాయి మారి పార మారి ఉన్ను అనేదంతా చూసాము. అనగా హర్ష అమర్ష భయ ఉద్వేగై అనేప్పుడు ఆ మహిழ்చి ఏదైనా వస్తే సంతోషపడేది. అనగా అమర్ష అనేప్పుడు ఒక அதாவது మన ఆ பொறுமை లేకుండా అందరితో కుట్రం కండుపిడిచేది అట్ట మారి కురైలు ఏవాళ్ళ ఇంకొకరితో కురై చూసేది. అనగా భయం అనేప్పుడు అన్నిలోని అయ్యో ఇట్ట నడాలేదే అట్ట నడుస్తునో అట అనేసి విరిసేది. అన ఉద్వేగై అనేప్పుడు మన సోర్వు మన సంచలం అది ఇంతని ఆ ఉద్వేగా నుంచి వచ్చే ఆ మనసు బాధిపులు ఇది ఒక్కటినేని వాళ్ళకి జ్ఞానికి ఉండదు. దేని నుంచి వాళ్ళకు ఉండదు అన్ని నేని ఒక దీని పట్టి వాళ్ళు పూర్ణత్వాలోనే ఉండారు. మనస్సు పూర్ణత్వాలో ఉన్నప్పుడు నిరంజి ఉన్నప్పుడు దేని నేని ఒక తవరుగానో ఒక తనిగా ఒక మగిழ்చి అనేదో వాళ్ళకి ఉండదు. అదే ఇక్కడ విరుపు అనేది ఉండదు. ఒక మన நிறைவுக்கு ఇంకొకటి కావాలని ఎంచేపడిగా అది వచ్చునో రాదో అనే విరుపుంతా వచ్చును. ఇక్కడ వచ్చి ఆ ప్రాబ్లం ని వాళ్ళకి ఉండదు. అదే ఇక్కడ చెప్పారు. అట్ట దూరుండారో వాళ్ళు నాకు వద్దే ప్రియమానవర్ అనేది 15లో చెప్పినారు. அடுத்து 16లో అనపేక్షక అంటే ఒకరిని సార్ந்து ఉండరు వాళ్ళు. అదావదు మన நிறைவு కోసరం ఇంకొకరిని సార్ந்து ఉండేది లేదు. ముళు సుతంత్రంగా వాళ్ళు ఉంటారు. కర్త అనే భావోని వాళ్ళతో ఉండదు. కర్త వచ్చి సుతంత్రగా అటని చెప్పుతురు. దోరు செயல் చేసేండో వాండు వచ్చి సుతంత్రమానవన్. వాండు ఆ செயల్ని చెయ్యాచ్చు చెయ్యకుండా ఉండాచ్చు వేరే మాదిరిని చెయ్యాచ్చు. వాండే కర్త. కాబట్టి జ్ఞాని వచ్చి తన కర్త అనే ఫీలింగ్ కూడా వాడికి ఉండదు. అటాని ఎప్పుడు వాడిని వచ్చి ఆ మన స్వరూపంగానే ఆ సత్సిత్ ఆనందంగా వాడిని తనని ఫీల్ చేసే దాని నుంచి వాడు వచ్చి దేనిని సార్ந்து ఉండాల్సిన అవశ్యం లేదు. ఫిజికల్ గా వాడు సార్ந்து ఉన్న అதாவது వ్యవహారాల్లో వాడుடைய ఫుడ్కో లేకపోతే ఏమన్నా చేసేదానికో దాని మనుషుల్ని సార్ந்து ఉన్న కాబట్టి అది వచ్చి వాడు మన நிறைவு అనేది దొరకదు. అటాని ఇప్పుడు వాడికి అది నడిచినాலும் ఒకటే నడవతున్నాను ఒకటే దాని పట్టి వాడికి వరుతనో మహిழ்ச்சிయో ఎదినే రాదు అనేదాన్ని చూసేము. అనపేక్షక అనేదిలో అనగా శుచిహి అనేప్పుడు తూய்மை ఆ రోగాన్ని బయటని అన్నిని తూய்மைగా పెట్టుకున్నారు. దేనించి అనేప్పుడు ఆ పవిత్రం నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇక విద్యతే అనేసి 4వ అధ్యాయం 38వ శ్లోకాల ఏற்கனவே చూసిండాము. జ్ఞానం மாதிரி
అంత తూய்மை చేసేది వేరే ఒక్కటినే లేదు. ఆత్మ జ్ఞానాన్ని అడంజిందానిచ్చి వాళ్ళు వచ్చి ఆ ఉள்ள తూய்மை అనేది ములుసుగా ఉండేదానిచ్చి వాడు శుచిహి అటనేసి జ్ఞానిని చెప్పేవు. அடுத்து தக்ஷக అనేప్పుడు திறமை సామర్థ్యమైన వాడు. అన్నిని திறமைగా அறிவுபூர்வంగా అన్ని వివేకతోని అన్నిని సాల్వ్ చేసే ఆ திறமை ఉండేవాడు. ఏం ఎట్టా మారి ప్రశ్న వచ్చినాலும் దాని వచ్చి వాడు తీర్చిపెడుతుంది. దాన్ని పురించి ఏం నడుతుంది ఏమీని అలర్ట్ గా ఉండుకుని అదావదు అవేర్నెస్ లో వాడు ఎప్పుడు ఉన్నాడు. అటు అవేర్నెస్ లో ఉండేదాని నుంచి వాడు திறமைగా అన్నిని సాల్వ్ చేసింది వెళ్ళవుతుంది. వాళ్ళ కడమ ఏమి ఎక్కడ అనే దానితో క్లియర్ పురించుకుని దాన్ని ఆవాళ కరెక్టా చేసి ముడిచును. అదే అన్నుடைய స్వభావాన్ని క్లియర్ వాచేసి దానికి ఏం చెయ్యాలనో దాన్ని ఏ ధర్మంతోని క్లియరా చేసి ముడిచును. அடுத்து உதாசீனக. உதாசீனக అనేప్పటికీ ఒకరి పక్కని సార్ந்து వండు ఉన్నండు. ఉదాసీనం అనేప్పటికీ ఆ నడుநிலைలో వండు ఉన్ను అట అనేది అర్థం. గత వ్యతహ. వ్యతహ అంటే పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం అనేది వండుకి ఉండదు. అది ఇంతానే సకాయింది. అదావదు వాడు వచ్చి మన అழுத்தம் ఎదినే మనకు ఉండదు. ఆ వ్యతహ అంటే ఆ ఒక మారి మనసులో గిల్టీ ఫీలింగ్ ఇంత ఉన్నాయిగా, అయ్యో ఇట్ట నడిచిపోయిందే అట అనేసి ఒక వరుత్తం, అయ్యో నాకు పోయి ఇట్టనా అట అనేసి ఇంత ఒక ఇది ఉన్నాయిగా, అది ఇంత ఒకటినేని మనకు ఉండదు. அடுத்து సర్వ ఆరంభ పరిత్యాగి అనేప్పటికి ఒక్కో విధమైన దేనిని వాండుగా ఇష్టపడి ఇట్టనే అట అనేసి నేను తొడంగేను అట అనేసి ఒక కార్యాన్ని తిట్టమే చేసి ప్లాన్ చేసి దాన్ని వాడు చెయ్యండు. వాడు సర్వ ఆరంభ పరిత్యాగి అనేప్పటికి అన్నినేని వాడు త్యాగం ఆరంభించేది దేనినేని వాడుగా చేయండు. సర్వ ఆరంభ పరిత్యాగి అనగా యహ దోండు అట్ట ఉన్నాడో వాడు మత్ భక్తக నావుடைய భక్తన్, సఖ మే ప్రియக వాడు నావుடைய ప్రియమానవన్ అట అనేసి మన ఇదిలో చూసాము. ఇదిలో ఒకే ఒకటి నేను పోన క్లాస్ లోనే చెప్పిన, ఇచ్చా ప్రారబ్ధం, అనిచ్చా ప్రారబ్ధం, పర ఇచ్చా ప్రారబ్ధం, దీని పற்றி మన సూతాడి అట అని చెప్పినాము. అదాదు మనకు తెలుసును సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ. మన చేసే செயல் నుంచి వచ్చే ఆ విలైవులు ఉందిగా, అది అన్నినేని ఒక పాప పుణ్యంగా మారి అదృష్ట బలంగా మన కన్నుకు తెలాదు ఆ బలన్, అదృష్ట బలంగా అది పూరానేని సంచితం అనే మూటెగా. సంచితం అంటే అన్ని వచ్చి ఒక ఎట్టా మన బ్యాంక్ లో డిపాజిట్ చేసేమో అది మారి అన్నినేని డిపాజిట్ అవ్వకుండా ఉండు. మన చేసే செயல்గుండే ఆ బలన్లు అన్నినేని మన కన్నుకు తెలాదు, అది పూరానేని మన అకౌంట్ లో మన చిత్రగుప్తనే యమన్ ధర్మరాజా పిఏ ఉండారిగా చిత్రగుప్తన్ వాడి కనకు రాసి పెట్టుకుని ఉంటా అట అకౌంట్ లో ఆ పాప పుణ్యాలు అన్నినేని చేరుకుంటా ఉండుంటా. ఆ సంచిత కర్మలోండి ఒక్క పార్ట్ అదే ఇప్పుడు మన వాళ్ళదే ఈ వాళ్ళకే ఈ అమ్మాయికి మన బిడ్డగా పుట్టుతాము, ఈ అక్కా చెల్లెలు ఉంటారు, ఈ అన్నా తమ్ముళ్ళు ఉంటారు, ఈ వీళ్ళకి పెళ్ళంగా పోతాము, వీళ్ళు మనకు బిడ్డలుగా వస్తారు అనే అన్నినేని ఈ ప్రారబ్ధ అనేది దీని బేస్ చేసే మనకు అమంజును. ఆ సూழ்நிலை అన్నినేని ఈ ప్రారబ్ధ వశాలనే అమంజుతుంది. అనగా ఈ ప్రారబ్ధ வாழ்க்கைలో మనం ఏమి కొత్తగా చేసేమో అది పూరా ఆగామి అనే కర్మాలో పోయి చేరిన. ఇంకా வருங்காలలో మన చేసేది పూరా కొత్తగా చేసేది పూరా దల్ల పోయి చేరిన. ఇప్పుడు జ్ఞానికి ఈ ప్రారబ్ధ కర్మ అనే దానించే వాడు వచ్చి ఏం చేసేది, జ్ఞానిలు ఈ வாழ்க்கை అనేది ఈ పిరప్పు అనేది ఆ ప్రారబ్ధ వశాలనే వచ్చింది.
అట్ట ప్రారంభ వశాల వచ్చిన ఈ வாழ்க்கைలో జ్ఞాని ఉన్నప్పటికి వాళ్ళకి ఎట్ట మన ఈ ఇచ్చా ప్రారంధం అనిచ్చా ప్రారంధం పర ఇచ్చా ప్రారంధంతా చెప్పేప్పటికి అది వచ్చి పట్టి మనిషిలాగా వచ్చి ఇది ఇంత అని సూట్ అవును. ఇప్పుడు ఇచ్చా ప్రారంధం అంటే మన ఒకటి ఇప్పుడు మన ప్రారంధ వశాలో ఇప్పుడు నాకు వచ్చి షుగర్ ఉంది అంటే నేను ఆ గులాబ్ జామునో లేకపోతే లడ్డో అట్ట ఇనిపు పదార్థంగా నేను తినకూడదు. అట్ట ఉంటేనాను నేను వచ్చి ఆశ నుంచి ఆ పథ్యంగా ఉండాల్సిన నేను అపథ్యంగా అదాదు పథ్యం లేకుండా ఏం తినాలో ఇష్టానికి తినేను. అది దేనించి నా స్వభావం నుంచి నా ఆశ నుంచి అది ఇచ్చా ప్రారంధం అంటారు. ఒక సెయల్ మంచి సెయల్ లేదు అని తెలుసును, తెలిసింటే నేను తినకూడదు అని తెలుసును కాబట్టి నేను తినేను. అదే మరి ఈ సెయల్ చెయ్యకూడదు అని నాకు తెలుసును కాబట్టి దాన్ని చేసేను. అది ఇంత ఇచ్చా ప్రారంధం అంటారు. అనగా ఇది వచ్చి ఇచ్చా ప్రారంధం. ఇప్పుడు ఈ ఇచ్చా ప్రారంధం దాని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు. తీవ్ర ప్రారంధం ఉన్నందింట అది వచ్చి ఇప్పుడు నలన్ అనగా నలద్దమైంది కథ తెలిసినాక అందరికి. ఆ నలన్ వచ్చి ఎంత శ్రమ పడాండు అనగా ఇతను ధర్మపుత్రన్ పాండు పుత్రులు ఉండారు ఇక వాళ్ళందరు అనగా రామన్ అందరినేని వాళ్ళ ప్రారంధానికి వాళ్ళు కష్టపడనే చేసినారు. దాన్ని ఏ దేవుడి నుంచి కూడా మార్చిందుకు వెళ్ళవదు. అట్ట అనేసి చూసేప్పుడు మనకు ఒక సందేహం అవుతుంది. ఏమి అన్నినే మార్చింది వెళ్ళదుంటే ఎట్టా అనేసి అడిగేప్పుడు దానిలో ఏమి పంచదశిల విద్యారణ్యుడు ఏసి పేరుంటే అన్ని అదావదు అదిని దేవుండే ఇతనే నడాలనేసి దానిని ఫిక్స్ చేసింది. అటాని ఎప్పుడు దాని పట్టియ அதாவது ராமர் அவதாரம் அங்க ఉంటున్నాலும் ఇతనే నడాలే అట్టనిసి దాని ఆ செயల్నింతా చేసేరు. కాటుకు పోతేనే ఆ రావణన్ అనేవాడిని చంపింది వెళ్ళవును అనే దానికోసమే ఈ ఇన్సిడెంట్ పూరానే నడుతుంది. అది అధ్యాత్మ రామాయణం అటనే ఆ రామాయణాలో దాని పట్టి డీటెయిల్ గా ఈ కైకేయి చెప్పేది. ఇది అన్నినేని ప్లాన్డ్ అదాவது దేవుడుடைய సంకల్పా నుంచే ఇది అన్నినే నడుతుంది. జస్ట్ అందరూ నిమిత్త మాత్రంగా మట్టునే ఉండారే తవిర ఇక్కడ వచ్చి కైకేయి తన్నుடைய విరుపుల నుంచి ఆ వరాన్ని అడగల అనేట్టుగా తాని అధ్యాత్మ రామాయణం అనే ఇదిలో ఉన్ను. దాని మీరు అధ్యాత్మ రామాయణం చదివినారట దాన్ని మీరు తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ ఇచ్చా ప్రారంధం అనేదిని మనకొచ్చి వాళ్ళకెళ్ళ ఉండనే చేతుంది. దాని ఇచ్చా ప్రారంధం అనేది ఏమి పురించుకున్నారు ఇక మనకా విరుంబి ఒక దీని చేసేది. అది వచ్చి మన ప్రారంధాల ఉంది, దాని నుంచి మనం విరుంబి దాన్ని చేసేము. அடுத்து వచ్చి అనిచ్చా ప్రారంధం మనకు ఇచ్చ లేదు, విరుపం లేదు, ఉంటనాలు మన దానిలో ఈడుబడేము. అట్ట విషయాలు నిండా ఉంది. అదాவது ఇప్పుడు మనకి మన ఈ దిల్లో అదాவது 3வது అధ్యాయం 33வது శ్లోకాల సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేర్ జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి అట అనేసి ఒక శ్లోకం ఉంది. దానిలో వచ్చి ఎంత పెద్ద జ్ఞానిగా ఉంటున్నాలో వాండుடைய ప్రకృతిని అనుసరించి వాండు செயల్ని చేసేది. అటాని ఎప్పుడు అన్ని ప్రాణులని అదే మాదిరి ప్రవృత్తిని అడంజేది. దీనిలో వచ్చి నిగ్రహ కిం కరిష్యతి అంటే దానిలో ఏదా నిరోధం, దాన్ని ఎట్టా తడ చేసింది వెళ్ళవును అనేది ఒక కేల్వి. ఇది వచ్చి మన దానిచే తీవ్ర ప్రారంధం ఉంటే దాన్ని నీకిందుకు ఆ ఈశ్వరుని నుంచి కూడా వెళ్ళవదు అనేదాన్ని ఈ నలన్ రామర్ ఆదిని బట్టి చూసాము. அடுத்து అనిచ్చ ప్రారంధం అనేప్పుడు మనకు విరుపం లేకపోతే కూడా మన దానికి
మూడవ అధ్యాయం 36వ శ్లోకం. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్ అపి వార్ష్ణేయ బలాదివ నియోజితః అట అనేసి అర్జునుడు వచ్చి కృష్ణుడితో కేள்வி అడిగారు. నేను వచ్చి దోరు నన్ను ఇది చేసి తూండి ఉడిసి నే ఇన్ని ఈ పనులని తాని చేసేను. ఒక దుర్యోధనను కూడా చెప్పును, నాకు ధర్మం తెలుసును, జానామి ధర్మం జానామి అధర్మం, ధర్మ అధర్మ అన్ని తెలుసును. కాబట్టి దూరో నన్ను రోగం ఉండి ఆ అధర్మ వழிలోనే ఈడుసుకుపోయారు అటాని సిద్ధాన్ని దుర్యోధను కూడా చెప్పును. దిల్లోని అదే మరి అర్జునన్ 3వ అధ్యాయం 36వ శ్లోకాల్లో నేను వచ్చి నన్ను ఈడుసుకుపోతుంది ఏదో ఏమీ తెలాలా అనేట్టుగా వాడు అడిగేప్పుడు భగవాన్ బదులు చెప్పేప్పుడు ఏం చెప్పారు, కామం క్రోధం ఆ రజోగుణాలోండి ఉత్పత్తి అవిన ఆ రెండు మహాపాపినహ అటని చెప్పేది. ఇక మహాసనహ మహాపాప్మ విద్యేనం ఇక వైరినం అటనిసి చెప్పారు. ఆ కామని క్రోధోనే నిన్నొచ్చి ఇంత ఈడుసుకుపోతుంది అనేదాన్ని చెప్పారు. అట్ట చెప్పేప్పుడు ఈ కామని క్రోధని అది మనకు విరుపనే లేకపోతే కూడా దానిలో ఈడుసుపోతుంది అనేది 18వ అధ్యాయాల్లో కూడా 60వ శ్లోకాల్లో అర్జున சுபாவத்தால் அன்று தோன்றிய தனது கர்மத்தினால் கட்டப்பட்டவனாகிய நீ எதனை செய்ய விரும்புவது இல்லையோ அதனையும் மோகத்தினால் வசம் இழந்தவனாய் செய்வாய். నువ్వు కండిపుగా నువ్వు ఆ మోహ వశపట్టు నువ్వు కండిపుగా నీ వశం ఇళంది నువ్వు ఏం చేయాలో దాన్ని చేసే అవుతువు అట అనేసి భగవాన్ ఇంకా 18వ అధ్యాయంలోని దీన్ని చెప్పబోయారు. నాకు ఇచ్చ లేకపోతే కూడా దాన్ని నేను చేసే అవుతున్నా ఆ ప్రారబ్ధ వశాలో, అదే అనిచ్చా ప్రారబ్ధం అనేది దాని చెప్పారు. ఇదే అనిచ్చా ప్రారబ్ధం. అటు పర ఇచ్చా ప్రారబ్ధం అనేప్పటికీ వచ్చి ఇంకొకరుடைய నన్மைకోసరం అదాది పరోపకారానికోసరం నేను వచ్చి వాళ్ళ కోసం చేసేది, ఇంకొకరుடைய ఇచ్చే కోసం ఇంకొకరు ఎదినా వాళ్ళకి నన్మై అవుతుంది అనేదాన్ని పురించుకుని దానికోసం పర ఇచ్చే కోసం ఇంకొకరుடைய ఇచ్చే కోసం செயல் చేసేది లోక సంగ్రహార్థం అడానిస్తా మనం చూసామిగా ఆదిని దీనిలో ఎత్తుకోలే. అది వచ్చి పర ఇచ్చా ప్రారబ్ధం. ఇది ఇట్ట ఉండప్పుడు గిట్ట ఇచ్చా ప్రారబ్ధం అనిచ్చా ప్రారబ్ధం పర ఇచ్చా ప్రారబ్ధం 3 ఉంది. దీనిలో వచ్చి జ్ఞాని ఉடைய నిలై ఏమి ఇట్ట ఉండప్పుడుకి జ్ఞాని ఈ ప్రారబ్ధాల మాటుకునే ఉన్నట్టే సదృశం ఆ దీనిలో చూసేప్పుడు ఆ ప్రకృతి వాండుకుని ఆ ప్రకృతి ఉండేదానికి వాండుదల్లో కట్టపట్టు వాండుని కండిపుగా దల్లోనే ఈడుసు సకాకొనేగా వాండుకుని వాండి ఎట్టా తనిగా ఇంత వద్దో అట అనేసి వాడి ఎట్టా ఉండి నీకు వెళ్ళవును అట అనేసి ఒక కేள்வி వచ్చి ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే వాండుடைய எண்ணம் వచ్చి வருத்த விதை மாதிரி அவசனுంట. அதாவது செயல் చేసినాலும் దల్లో వాటికి వచ్చి ఆ బంధం అనేది ఉండదు. అదాவது వాండుடைய ఇచ్చై ఆశை అనేది ఆ ముళ్ళు అదాదు మనం చూసేందుకు వాటికి ఆశపడేట్టుగానే ఉండు. కావంటే వాటి మనస్సులో ఆ ఆశ నుంచి వచ్చే ఆ బాధరన్సో అది ఒక్కటినే ఉండేది. దేనించింటే వాటికి వచ్చి ఇది అన్నినేని అనిత్యం అనే దాన్ని క్లియర్ గా పురుంజు ఉన్నాండు అటానేప్పుడు దాని పట్టి వాటికి బాధరన్స్ ఉండదు. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక బలూన్ ఉంది. ఆ బలూన్ ని ఒక చిన్న బిడ్డ బలూన్ ని పెట్టుగా ఆడేప్పటికి ఒడంజిపోయింది అంటే వాడికి ఏం ఫీలింగ్, అయ్యో నా బలూన్ ఒడంచింది అని ఏడుస్తుంది. అదే ఇది మన బలూన్ ని ఏదో బిడ్డలతో సేరి ఆడేప్పుడు ఒడంచింది అంటే మనం ఏం చెప్తాము, ఒకటి దాని పట్టి బాధరన్సే ఉండదు, దాని పట్టి పురించుకుంటాము. ఈ బలూన్ అనేది ఈ దాని ఉடைய తన్మై ఇదే, అది వచ్చి ఇట్ట మారి సీలియే పోను, ఇట్ట మారి అమ్మకి పట్టేప్పుడు లేకపోతే ఇది చేసేప్పుడు అది సీలిపోను. ఇది ఒక్కటి వాల్యూ లేని పొరులు, ఇది వచ్చి
రూపాయి ఇస్తే మనం తీసుకోవచ్చు ఉండి దేని దానిలో వర్తపడింది ఏముంది అనే దాన్ని క్లియర్ అప్ పుంజుకుంటే అక్కడ వచ్చి ఆ బాదరన్స్ అనేది ఉండదు. ఆ బలుని బట్టి ఎన్నినా ఆడుతురు సేతురు అన్ని సేతనాలు కూడా ఆ దానిలో ఉండే బాదరన్స్ అనేది ఉండదు. దాని నుంచి ఆ బిడలు ఏడుసేటుగా అయ్యో வருத்தப்படேட்டா అట్టంతాని ஞானி வருத்தப்படண்டு దేనికంటే ఈ ఉలగం అనేదేని ఏమి వట్టి అనిత్యనే తోట్ర మాత్రనే ఇది అన్నినేని నిలయట్రదు అనేదాన్ని తెలివ పురించినవండు. కాక విష్టక ఇవ అంటారు. కాక విష్టక అంటే కాక ఎచ్చం వేసిందని ఇప్పుడు మన బయ్య ఎచ్చం వేసింది అంటే దాన్ని ఎట్టా అటనిసి దాన్ని క్లీన్ చేసి తోడుతో దాన్ని ఇది చేసారో అదే మారి వీడొచ్చి ఈ ఉలగ విషయం అన్నినేని காக்கா எச்ச மாதிரி தானி நீக்குசுன்னு தானி பற்றிய போதரன்ஸே வந்துட்டு ఉండదు. దాని మలం మారి వద్దే అరువరుకతక్క పొరుள் మారి వాళ్ళ మనసులో దాని పురించి పెట్టుకుంటారు. దాని నుంచి దాని పற்றி ఒక విధమైన కొంచెం కూడా కించి తపి అంటారు. కొంచెం కూడా మనకు దాని పற்றிய ఎన్నం అనేదే ఉండదు. ఆ విதை ఎట్టా వరుత విதைలోండి ముళై అనేది రాదో అది మారి వాళ్ళకి ఈ విషయ సుఖాల్లో కొంచెం కూడా ఆ విషయ సుఖా నుంచి వచ్చే సంసారం అనేది అதாவது ఆ సుఖ దుఃఖం అనేది వాళ్ళకి వచ్చింది వాய்ப்பே లేదు. అది ప్రారంభంగా ఉంటనాலும் వాళ్ళకి అది దానించి ఆ செயல் వాళ్ళకి రోగ నడుతనాలునేని అక్కడ వాళ్ళు దాని పற்றி బాదరన్స్ అనేది వాళ్ళకి ఉండదు. ఇదే మన తెలివిగా తెలుసుకోవాల్సింది. సరే ఇదే చెప్పాలిచ్చిన అనగా அடுத்து 17வது శ్లోకం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. యః న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్ యః సహ మే ప్రియః. ఇక్కడ ఈ 17, 18లో ఈ ద్వంద్వాలుండేగా మనం ఏற்கனவே చూసిండాము. శీతోష్ణ సుఖ దుఃఖ దాహ ఆ లాభాలాభం జయాజయం అనేది ఇంతని మన చూసిండాము. అదే ద్వంద్వాలు ఇరుమైలు. ఈ జ్ఞాని ఈ ఇరుమై నుంచి ఒక విధాలని తాకపడండి అనేదానే ఈ 17, 18లో మనకు చెప్పారు. ఏ విధమైన ఈ ఉలగనేని ఇరుమైనుடைய ఇరుమైలోనే ఉంది. అన్ని ఒక ఇరుమైలోని స్వరూపంగానే ఈ ఉలగనే ఉంది. అటానేప్పటికి ఆ ఒక విధమైన ఇరుమైలోని మనని తాకదు అనేదే ఈ 2 శ్లోకం మూలంగా. సారీ, ఈ జ్ఞానిని తాకదు, మనని తాకకూడదు. ఆ జ్ఞానిని తాకదు అనేదాన్ని ఈ 2లో చెప్పారు. అதாவது ద్వంద్వాత్మకం జగత్. ఈ జగత్ ఉలగమానது ద్వంద్వాత్మకం అంటే ఇరుమైనుடைய ఇరుపిడం. అది ద్వంద్వంగానే ఉంది. అట్ట ఉండే ఈ ఉలగం వచ్చి ఒక విధాలోని జ్ఞానిని తాకదు. ద్వంద్వం అంటేనే మనకు కష్టంగాను. ఒకవేళ సుఖం ఇస్తుంది, ఒకవేళ దుఃఖం ఇస్తుంది. అటానేప్పుడు మన సుఖం వచ్చేప్పుడు సంతోషం ఎలేషన్ అట్నే మహిழ்ச்சிలో మిదందేము. అదేది దుఃఖం వచ్చేప్పుడు సోందు అట్నేని వర్తపడి లెవిసింది లేకుండా అప్పుడు నీ లెవిసింది లేదు. ఆనందాలోని అల్లోని ఆ వివేక శక్తిని ఏడందిస్తున్నాము. దుఃఖం ఉంటున్నాలు అటనేని ఆ బాధించేప్పుడు దానిలోండి మీందు వచ్చేదెల్లో వద్దే శ్రమపడేము. దానికి ఆ 2 ద్వంద్వాల్లోండి ఎట్టా వాళ్ళు విళకి ఉన్నాడు అనేదాన్ని దీనిలో చూసేము.
ఆ యహ న హృష్యతి. హృష్యతి అంటే ఇంబాలో మూల్కేది. ఆ దానిలోనేని అట్టేని ఆ సంతోషం వచ్చేప్పుడు తన మనకు విరుంబి మన ఏం పట్టిందో దాని మనకు తవలేప్పుడు దానిలో సంతోషాలు అట్నేని మనసు మూల్కీసేది. అది హృష్యతి అనేది. యహ దోరు నా హృష్యతి వాళ్ళు ఆ మహిழ்ச்சிలో మూల్గేది లేదు. మూల్గేప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా డిస్క్రిమినేటివ్ పవర్ ఆ వివేక శక్తిని వాడు ఇழந்திருக்கிறாண்டு. ఈ ఎమోషనల్ గా అన్ని వచ్చేప్పుడు ఉணர்ச்சி వశపడేప్పుడు ఆ ఉணர்ச்சி పడేదానికి ఏమవుతుంది? ఈ మనసు వచ్చి పూరిచ్చి సంతోషాల పూరిచ్చి అట్టేని అన్ని ఈ బుద్ధిని మరచితుంది. బుద్ధి వివేకాన్ని అన్ని నేను మరచి సంతోషాలు అది మహిழ்ச்சிలో తెలచిందిగా ఆరంభిస్తుంది. ఇది జ్ఞానికి ఉండదు. దేనించి జ్ఞానికి ఉండదు? వాడికి వచ్చి அதே மாதிரி அடுத்தது ద్వేష్టి. అదావదు ఏదైనా వాడికి వద్దు అనే పొరులు వచ్చిందింటనాலும் దానిని వాడు వెరుపు అనేది వాడికి ఉండదు. విరుపుని ఉండదు, వెరుపుని వాడికి. ఆ వెరుపు వచ్చేప్పుడు వాడొచ్చి తున్బాలో మూల్గేది లేదు. ఈ వెరుపు అనేది ఎన్నాలే మన మనసులో వచ్చే ఎన్నంగలే. మన ఎన్నంగల్ని కరెక్టా వాచ్ చేస్తా ఉంటే ఆ ఎన్నల అన్నిని ఆ పరంపరలు నోకి ఆ పరంపరలు తవర వేరొక్కటిని వాడి ఎన్నాలో లేని దానిచ్చి జ్ఞాని వచ్చి హృష్యతి లేదు, నా హృష్యతి నా ద్వేష్టి. అవో వాడికి ఏ విధమైన ఈ ద్వంద్వాలని వాడిని అఫెక్ట్ చెయ్యదు. వాడు వివేకపూర్వంగా అన్ని సింధించి ఒక్కొక్కటినుடைய స్వభావాన్ని ఇదే అటానేసి తెలివిగా పురించి పెట్టున్నాడు. అటానే ఎప్పుడు ఈ చిన్న విషయాలంతాని వాడికి ఒక విధమైన బాధిపుని అన్ని చేసిందుకు వెళ్ళవదు. అదే ఇక్కడ చెప్పేది నా హృష్యతి నా ద్వేష్టి. அடுத்து నా సోచతి నా కాంక్షతి. అది ఇదే సోచతి అంటే ఏదైనా మనకు వద్దే నిరుకంగా ఉండేదాన్ని ఎళంచా ఉంటే అప్పుడు సోచతి వర్తపడేది. అది వాడికి లేదు. నా కాంక్షతి. కాంక్షతి అంటే మనకు ఒక పొరుల కోసం నాకు ఇది తేవే అటనేసి అది కావలే అనే దానికోసం వెతికి అలంజి దానికి ఆశపడి పర్తేది లేదు. ఒక్కొక్క నాకు ఇది కావలే ఇది కావలే ఇది కావలే అటనేసి ఒకటి ఆశ నెరవేరేపడిగా அடுத்ததுని ఆశపడేది, அடுத்தது ఆశపడేది అటనేసి ఏకపట్ట ఆశలు మనం పెట్టుకుంటాం. ఆ ఆశలు నోకి పర్తేదిని జ్ఞాని దొరకదు. దేనికంటే అంటే అన్నిని ఒకటిగా ఎంచేది. ఒక అదావదు ఆ సమభావనే వాడికి వచ్చింది. అటానేప్పుడు ఈ ద్వంద్వాలు వాడిని అఫెక్ట్ చెయ్యదు. அடுத்து వచ్చి ఇప్పుడు ఈ రెండు నేని హృష్యతి నా ద్వేష్టి నా సోచతి నా కాంక్షతి. వాటికి రాగం లేదు, ద్వేషం లేదు, అనగా వర్తం లేదు, సుఖోని లేదు, ఆశ వాటికి ఆ రెండు లేదు. రాగద్వేషం లేదు, ఇన్బ సుఖ దుఃఖం అనేది అట మారి ఉండే ఆ ద్వంద్వాలు ఒకటినే లేదు అట అని చూసాము. அடுத்து శుభ అశుభ పరిత్యాగి. శుభ అశుభ పరిత్యాగి అనేప్పుడు శుభ అంటే మంచి విషయం, అశుభ అంటే తీయ విషయం. ఈ రెండు నేని వాడు ఉడిచిన వాడు. అదావదు ఈ శుభం అనేప్పుడు పుణ్యం ఇచ్చే విషయం, అశుభ అనేప్పుడు పాపం ఇచ్చేది. ఈ కర్తృత్వం ఉంటేనే సెయల్ చేసేవాడు అనే ఎన్నం ఉంటేనే ఈ పాప పుణ్యం అనేది మనకు వచ్చును. జ్ఞానికి కర్తృత్వం నే చేసేనా అనే భావనే వాడికి దొరకదు. నిమిత్త మాత్రం ఆ దేవుడుடைய ఆర్డర్లీనెస్ అన్ని ఎట్టా పోతుందో దల్లో వాడిని ఎనెచ్చుకుంటా దానించి వాడికి నే చేసేను అనే ఎన్నం కూడా ఉండదు. ఆ కడமை ఏముందో దాని ఆటోమేటిక్ గా వాటి చేత పోతా ఉన్నాయి తవర అక్కడ
నే చేసేను అనే భావం ఉండదు. నే చేసేను అనే భావం ఎప్పుడు ఉందో, ఎప్పుడు కర్తాగా నే ఉందానో అప్పుడే నాకు పాప పుణ్యం అనేది వచ్చును. ఆ పాప పుణ్యం వచ్చేప్పటికి అదే శుభ అశుభం అటాని సింత మన చెప్పేము. మంచి సెయల్ చెడ్డ సెయల్ అటాని సింత ఎప్పుడు చెప్పేము ఆ శుభం అశుభం అనే ఆ దాని మన ఆ కర్తాగా ఉండుగు పాప పుణ్యంతా అడంజేప్పటికే చెప్పేము. ఇక్కడ వచ్చి వాళ్ళు రెండు నేని దొరకదు. వాళ్ళు పుణ్యాన్ని దేని తొరందాలే అంటే ఈ ఇన్మ ఆ పుణ్యం వచ్చి మనకు ఇన్బాని అదాவது మన வாழ்க்கைలో ఈ సుఖ దుఃఖం అనేది ఎప్పుడు అవుతుంది, మన ప్రారంధం నుంచే మనకు సుఖ దుఃఖం అవుతుంది. ఈ ప్రారంధం ఏం చేస్తుంది, మనకు வாழ்க்கைలో ఒక కొంచెం దినాలు సుఖం మన చేసిన ఆ పావ పుణ్యాలని అడిపడిగా పెట్టుకుని మనకు సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తుంది. ఆ సుఖ దుఃఖాన్ని మనం అనుభవించే మన ప్రారంధాన్ని మన నీకుంటున్నాము. అట్లానే ఎప్పుడు ఈ సుఖ దుఃఖాన్ని ఇచ్చే ఆ ప్రారంధం ఉందేగా, దానిలో సుఖాన్ని ఇచ్చేది ఆ పుణ్యం. మన చేసే శయల్లో ఉండే పుణ్యనే మనకు సుఖాన్ని ఇస్తుంది. మన చేసే శయల్లో ఉండే పాపం ఏం చేస్తుంది, అది వచ్చి మనకు దుఃఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు పాపం మన చెయ్యకుండా అధర్మాన్ని ఉడిస్తాము కాబట్టి పుణ్యాన్ని దేనికి కూడాలే పుణ్యం దా మనకు సుఖనేగా ఇస్తుంది. అటానే ఎప్పుడు ఈ చేసే పుణ్య செயல்கள் వచ్చి మనకు సుఖాన్ని ఇచ్చేప్పుడు ఆటోమేటిక్ గా ఏమవును, కొంచెం దినాలతో ఆ మనకు ఆ సుఖం నిండా రాంగా ఆటోమేటిక్ గా కర్త అనే పుకళ్ళు వచ్చేప్పుడు దాని నుంచి ఒక మనసులో ఒక ఇన్బం సంతోషం వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా ఆ అహంకారం అనేది వచ్చేందుకు వాய்పులు నిండా ఉంది. దానించే ఏం చెప్పారంటే ఈ పుణ్యం అనే దానిని అదాவது ఈ పాపం అనేది వచ్చి ఇరుంబు చంగిలి, మనని బంధపడితే ఇరుంబు చంగిలిగా ఉంది. పుణ్యం అనేది తంగ చంగిలి అట అని చెప్పారు. రెండునేని మనకు తేవలేదు. దీనిలో స్వామి పరమార్థానంద స్వామి ఒకటి చెప్పిండారు. துபாயிலோடு நின்ற கேபிட்டல் பனிஷ்மெண்ட், அதாவது వాళ్ళ తప్పు చేతే వాళ్ళ తలని వెట్టితరేక అట్ట వెట్టే పొడుగు అది వచ్చి రాజవంశాల ఉండే వాళ్ళుగా ఉంటే వాళ్ళని వచ్చి తంగ వాళ్ళతో వెట్టుతారంట. తంగ వాళ్ళుగా ఉంటేవి ఇరువు వాళ్ళుగా ఉంటేవి తల సకా పోతుంది. అటానేప్పుడు ఈ పుణ్య అంటనాలు పాప అంటనాలు రెండునేని మన வாழ்க்கைలో బంధ చేయబడుతుంది. దాని నుంచి రెండునే లేకుండా ఉండాలి. పుణ్యోని మన ఈ ஞானிని పొరతలవు అంటే ఏం కడమని ఏ కర్త అనే ఫీలింగ్ లేకుండా అన్ని செயల్ని వాటి చేసిపోతా ఉంది. దాని నుంచి వాటికి పుణ్యాన్ని లేదు, పాపని లేదు, అన్ని నేని త్యాగం చేసినామండి. అట్ట ఉండే భక్తిమాన్ వాండు అట్ట ఉండే భక్తన్ యక దోండున్నాండ సహ మే ప్రియక వాండు నాకు వద్దే పట్టినవాండు. మొదటి లైన్ లో ద్వంద్వాలని చెప్పినారు. హృష్యతి నా ద్వేష్టి, నా హృష్యతి నా ద్వేష్టి అనేప్పుడు దోడు మహిழ்ச்சிని అడంజేది లేదు, ఇంకొకరిని వెరితేది లేదు అనగా సోచతి నా కాంక్షతి, నా సోచతి అనేప్పుడు వాడు వర్తపడేది లేదు, కాంక్షతితో ఒక్కటిని ఆశపడేది వాడికి లేదు. జ్ఞాని అనేవాడు ఈ అనగా శుభ అశుభ పరిత్యాగి అనేప్పుడు మంచి విషయాలు చెడ్డ విషయాలు ఏ செயல்ని వాడు చేసేది లేదు, అన్నిని వాడు ఉడిశాండు అనేప్పుడు వాడు செயல் செய்யనే అడితే సోంబేరిగా కూండునా అంటే అట్టలేదు. కర్త అనే భావంతో వాడు చేసేది లేదు. చేసే செயல் మంచి செயல், పుణ్యమేని செயல், శుభకార్యం అటాని సింత వాడు ఎంచేది లేదు, చేసేది దాని నుంచి వచ్చే రిజల్ట్ పుణ్యంగా వచ్చును, దాని నుంచి నేను మంచి కార్యం చెయ్యాలా అటానికి ఎంచుకుని వాడు చేసేది లేదు. అన్ని నేని ఆ కడమై వాడి ధర్మం అనేదాన్ని వాడు చేసిపోతాను. దల్ల వాడుடைய ఎన్నం అనేది అక్కడ లేదు. అన్ని నేని ఇరైవనుடைய సంకల్పంగా ఎంచుకు
ఆ నియదిలో ఎట్టా పోవాలో అట్ట పోతా ఉన్నే తవిర అక్కడ వాండుடைய విరుப்பு వెరుపుగా అక్కడ తావే ఇయ్యండు. అదే ఇక్కడ చెప్పారు. 17 ముడించింది. அடுத்து 18 సమసత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. సమసత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. సమః సత్రౌ చ మిత్రే చ తథా మాన అపమానయోః శీత ఉష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. దీనిలోని మన ఏర్కనవే చూసిన విషయాలే ఇదింతని ఏర్కనవే 2వ అధ్యాయంలోని మన దీని పట్టి చూసిండాము. 2వ అధ్యాయంలో చూసిండాము. 3వ అధ్యాయంలోని దీని పట్టి ఇంతని చూసిండాము. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ పాయనో నిత్యాహ తాం తితిక్షస్వ భారత అట అనిసింతాని శీత ఉష్ణ అనే దాని పట్టి ఇంత చూసిండాము. అదే మరి సుఖ దుఃఖ అనే దానిని అన్ని దాని స్థిత ప్రజ్ఞ లక్షణాలు చూసిండాము. అనగా 3rd అధ్యాయం 4th లో అన్నిలోనేని దిల్లో ఆత్మ జ్ఞానిగా ఉండేవాడు అన్నిని సమంగా ఎత్తుకున్న అనే దాన్ని మన ఏర్కనవే చూసిండాం. దానే ఇక్కడ రిపీట్ చేసేది. సత్రౌచ మిత్రేచ దీనిలో సుహృన్ మిత్రే అట అనేసి ఒక 6వ అధ్యాయాలో ఒక శ్లోకం ఉంది. దానిలో కూడా దీన్ని మనం చూసిండాము. వాడు నన్బన్తోని పగ అందరితోని సమంగా ఉన్ను అనేదాన్ని. దాని ఇక్కడ అని చెప్పేది. సత్రౌ అంటే పహైవన్తో పహైవనిడం శత్రు అంటే పహైవన్, సత్రౌ అంటే పహైవనిడం 7th విభక్తి. సత్రౌ చ మిత్రే అంటే నన్బనిడం. ఇట వీళ్ళు 2 సమంగా ఉన్ను. அதாவது ஞானி காத వాడికి దేనికి నన్బన్ పక్కవంతా వాళ్ళకి ఉంటరా మరి జ్ఞానిదా అందరితో సమంగానే ఉన్ను అనదేని వాళ్ళకి పక్కవన్ అటనిసి ఒక మనిషి వచ్చేరు అట అంటే జ్ఞాని వాళ్ళని ఇది చేసేది లేదు. ఇప్పుడు జ్ఞానిగా ఉండే వాళ్ళు అందరితో పిరంగా సమంగానే ఉంటారు. కావంటే ఆ మనిషికి ఆ జ్ఞానిగా ఉండే వాళ్ళని చూసే వాళ్ళు ఉండారిక జనాలు. ఇప్పుడు బుద్ధరే ఉండారంటే బుద్ధరితో సంబంధ పడే వాళ్ళు నిండా మనుషులు ఉంటారు. ఆ మనుషుల్లో వచ్చి 3 వகைగా ఉంటారంట. ఒకరు వచ్చి ఆ మనిషి బుద్ధర్ని విరుంబే వాళ్ళు, బుద్ధర్ని వెరుతే వాళ్ళు అనగా ఉదాసీనక అంటే దాన్ని బట్టి ఒక బాధలను సరే వెరుతారు విరుంబరు అట్ట ఉండే మనుషులు అట్ట 3 విధంగా మనుషులు ఉంటారు. అది జ్ఞానిగా ఉంటే కూడా వాళ్ళని కూడా మహాత్మా గాంధీని కూడా వెరుతిన వాళ్ళు కోట్సే ఉండేనారుగా. అది మరి ఏ మహాన్గా ఉంటున్నాலும் సరే దూరంగా ఉంటున్నాலும் ఇట మనిషిలు 3 విధంగా ఆ మనిషిని చూతురు. మహానుకొచ్చి మనిషిలు అందరి బైగా ఒకే ఎన్ననే కావంటే మనిషిలాగా ఆ మహాన్ బైగా విరుపు వెరుపు ఉదాసీన అట్ట భావంతా ఉన్ను అనేదే ఇక్కడ చెప్పేది. అట్ట ఉండి వాళ్ళు వచ్చి మా చెడ్డది చేసేరు అంటే దాని పట్టి వీళ్ళు బాధలు చేయరు. జ్ఞానిలు దాని పట్టి బాధలు చేయరు. వాళ్ళు ఏం ఎంచుతుంది ఎట్టా వాళ్ళ నుంచి అట్ట ఉండింది వెళ్ళవుతుంది అంటే ఈ వీళ్ళొచ్చి ఒకరు ఇప్పుడు ఒక మహాన్ వచ్చి మంచి ఈ నాటు కోసం పోరాడారు. ఇప్పుడు మహాత్మా గాంధీ అట్ట మారి మనుషులు నాటు కోసం పోర్ చేసేరు అంటే వాళ్ళుடைய கொள்கைகள் పాలసీస్ నిండా ఉన్నాయిగా. దీనింతా వాళ్ళు ఫాలో చేసేప్పుడు ఒకటి వాళ్ళ పైగా వెరుపు వచ్చి వాళ్ళని మాట్లాడినా అంటే వాళ్ళు ఏం ఎంచుతారంటే మన కొల్కైని వాడికి పట్టలేదు అట్టనే ఎంచుతారే తవర నన్ను పట్టలా అట్ట అనే ఫీలింగ్ వాళ్ళకి రాదు.
నాను ఇవాళ చెప్పే ఈ విషయం నే నాలెడ్జ్ అటనిసి ఒకటి చెప్తా ఉండాలిగా, ఆదిని వాళ్ళకు పట్టలేదు. వాళ్ళకు పట్టుతుంది, కొంచెం గురు పట్టుతుంది. నా స్వభావం నేను சில பாலிசிஸ் கொள்கைలు ఎట్టా మరి నేను வாழ்க்கையில నడుచుకుంటున్నా, ఎట్టా మరి ఒకరిని డీల్ చేసాను అటాదింతాని కొంచెం కూరుగు పట్టును, కొంచెం కూరుగు పట్టదు, కొంచెం కూరు దాన్ని పట్టి బాధలు చేసేదే లేదు, ఉదాసీనంగా ఉంటుంటారు. అటానేప్పుడు ఈ జ్ఞాని ఏం చేసేండు, నన్ను పట్టలానిసి వాళ్ళు ఎంచరు. వీళ్ళకు నా చేసే ఈ செயல் నా స్వభావాలో ఈ ఒళ్ళు చేసే ఈ విషయాన్ని వాళ్ళ నుంచి జీర్ణించింది వెళ్ళవలా అనే దాన్ని పురించి దానికి ఏం చేయాలో దాన్ని అడుగు చేసిందిగా ఆరంభించిన వాళ్ళు. అది అట్ట విరుంపేది విరుప లేకుండా ఉండేది, వెరుత్తేది అన్ని వాళ్ళ తలకొట్టు. దాని పట్టి జ్ఞానికి బాధరన్స్ అనేది దొరకదు. దేనింటే నన్ను వాళ్ళు విరుంపేరు, నన్ను వాళ్ళు వెరుతేరు వాళ్ళు జ్ఞానిలు ఎంచేది దొరకదు. నావుடைய కొల్గైలో విద్యాసం ఉంది, నేను చెప్పేదిలో వాళ్ళకి విరుపం లేదు అటనేసి ఎంచేదానిచే. ఇప్పుడు இந்த தலைவர்ல వీళ్ళనింతా మనం చూసేప్పటికి వాళ్ళు కొల్గైలో విద్యాసపడతారు అంటే వద్దే ఫ్రెండ్లీగా ఉంటారు, రెండు కూరని వద్దే పిరంగా ఉంటారు. అంటే ఆపోజిట్ గా వాళ్ళుடைய ఎన్నాళ్ళు పూరా అనేది వీళ్ళు ఒక్కడ వేరే దీనికోసం పాడుపడి ఉంటారు. ఇంకొకరు వీళ్ళు అహింసావాదిగా ఉంటారు, వాళ్ళు వచ్చి పోర్ చేసేట్టుగా ఉంటారు. ఇప్పుడు మన నిందదిలో చూడచ్చు మనవుடைய నాటు ఈ హిస్టరీలో కూడా వీళ్ళు సుభాష్ చంద్రబోస్ అనగా మహాత్మా గాంధీ అహింసలో ఉండిన వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ ఎంత ఇది తీవ్రవాదాన్ని ఫాలో చేసిన అట విద్యాసం ఉంటనాலும் వాళ్ళుగా అన్బు ఆ ప్రియం అనేది మారదు. అదే జ్ఞానియుடைய బ్యూటీ. వాళ్ళ ఇంటికి పోతురు, వాళ్ళతో మాట్లాడుతారు, సంతోషంగా ఉంటారు, అందరూ ఒద్దేగా పిరంగా ఉంటనాலும் వాళ్ళ కొల్గైలో ఆ మారుబాడు ఉంటే దాన్ని బట్టి వాళ్ళు ఇది చేసుకోరు. అదే ఇక్కడ చెప్పేరు శత్రువుచ మిత్రేచ. మన వ్యవహారాలు వాళ్ళు నన్బన్ మిత్రన్ అటనిసిత, నన్బన్ పగైవన్ అటనిసిత చెప్పేము. కావంటే ఆ మనస్సలవులో వాళ్ళకి ఆ భావనే మారదు. అందరూ ఒకటే అనే ఆ ఎన్నం, అందరునే సమనే, ఆ సత్సిత్ ఆనంద రూపంగా అందరూ ఉంటారు అనే ఆ బ్రహ్మంగా అందరూ ఉంటారు అనేదిలో ఏ విధమైన మాత్రం మనసుకు వాళ్ళకి ఉండదు. அதே மாதிரி ததா அவ்வாறே மான அபமான யோகோ. మానం అంటే పుగళ మన అదాది అందరికి తెలుసు మానం అవమానం ఒకరు తూట్రేదిలోని మానం అనేప్పుడు పుగழ்ந்து చెప్పేదిలోనే రెండుని వాళ్ళు బాధర్ చెయ్యరు. ఒకరు బాగా పుగழ்ந்து చెప్పేప్పుడు దానికోసం అయ్యో నన్ను పుగழ்ந்து చెప్పారు అటనిసి దూలాటని వెయ్యరు. అదే మరి దూరం నిందనే చేసేరు ఇది చేసేరు అంటే అప్పుడుని దానిని సమంగా ఎత్తుకుంటారు. మాన అపమాన రెండులోని వాళ్ళ మనసు సమంగా పెట్టుకుంటారు. అదావదు మాన అపమానం అనేప్పటికీ ఆ செயல்నే అక్కడ కురుచుతుంది. ఇక్కడ அடுத்த శ్లోకాల్లో ఆ వార్తలు నిందగా చెప్పే వార్తల్ని அடுத்த తుల్య నింద స్తుతి అనే దానిలో ఇంకో వార్తల్ని చెప్పారు. ఇక్కడ మాన అపమాన యోగం అనేప్పుడు செயல் వాళ్ళు చేసే செயల్ని చెప్పేగా లేకపోతే రెండు ఒకే మారి ఉండట్టుగా ఉందేగా దానికోసం స్వామి చెప్పేప్పుడు రెండు నేని వేరే వేరే అనే దానికి అది వచ్చి செயల్ని చెప్పేది. ఈ మాన అపమాన యోగం అంటే వాళ్ళు చేసే செயల్లో మనకు అవమానం అవుతుంది, మనని పుగழ்ந்து చెప్పారు. ఇప్పుడు ఒక తావుకు పోయాము, ఒక ఇంటికి పోయేప్పుడు వాళ్ళు బాగా రిసీవ్ చేసి మనని కరెక్ట్ గా కూండబెట్టి అన్ని ఇది చేసినారండి. బాగా రిసీవ్ చేసి వాళ్ళు మనని కూండబెట్టి ఏం మాట్లాడాలనో బాగా మర్యాద ఇచ్చి మాట్లాడినారంటే ఆ செயల్ మనకి ఒక తృప్తిని ఇస్తుంది. అదే ఇది
సరిగ్గా మనని చూసి పలరించబోతే తిరుగు సకాయినారంట అదింతా మనకు అవమానంగా అవుతుంది. వాళ్ళు వేరే మనిషిలు మనని ఎట్టా ట్రీట్ చేసేరు, ఒక పెద్ద ఒక విఐపిగా ఉండారు అంటే వాళ్ళు ఒక ఫంక్షన్ కి పొయ్యేరు, అప్పుడు వాళ్ళని రిసీవ్ చేసి ఏ తావులో కూండబెట్టేరు అనేదిలోండి అన్నిని వాళ్ళు వాచేతురు. ఎక్కడ కూండబెట్టేరు, వాళ్ళతో ఇంకొక ఫ్రెండ్ ని ఎక్కడ కూండబెట్టేరు అన్నినియే వాచేతురు. అట్టతా కరెక్టా వాళ్ళకి మర్యాద ఇవ్వబోతే దాన్ని అవమానంగా వాళ్ళు ఎంచుతారు. మానం అనేప్పటికీ వాళ్ళని పుగழ்ந்து ఒద్దేదిగా తూకి పెట్టి వాళ్ళకి పొన్నాడ పోర్తి అట వాళ్ళు మాలలు వేసి రిసీవ్ చేసేది అనేది వచ్చి మానం. అవమానం అనేప్పటికీ వాళ్ళని ఇల్ ట్రీట్ చేసేది, సరిగ్గా గమనించకుండా వాళ్ళని ఇల్ ట్రీట్ చేసేది. ఇట రెండు ఎది ఉంటనాலும் వాళ్ళని బాగా ట్రీట్ చేతనాலும் వాళ్ళు దాన్ని బట్టి బాధర్ చేయరు, ఇల్ ట్రీట్ చేతనాலும் వాళ్ళు దాని பிரச்சனைగా ఎంచరు, బాధర్ చేయరు. దాన్ని బట్టి ఎదినేని జ్ఞానిలు బాధర్ చేయరు. దేనికి అంటే అదే వాళ్ళు అన్ని సమంగా ఎంచేప్పుడు వాళ్ళకి మాన అవమానం అనేది దొరకదు. మాన అవమానం అన్నినేని వాళ్ళ నావుடைய ఈ అనిత్యంగా ఉండే ఈ ఒళ్ళుకు చేసే వచ్చే ప్రచనలు, ఈ ఒళ్ళునే లేదు నే వచ్చి ఆ సచ్చిదానంద స్వరూపం అటానిసి వాళ్ళు క్లియర్ గా పురించి ఉండేదానించి ఈ ఒళ్ళుకు వచ్చే ఈ మాన అవమానాన్ని బట్టి వాళ్ళు బాధర్ చేసుకోరు అనేదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఏ ఇది వచ్చినాலும் దాన్ని దేవుడుடைய ప్రసాదంగా ఇచ్చుకుంటున్నారు అనగా ప్రసాదంగా ఇచ్చుకుని అన్ని ఉరవులని అన్ని నేను ఎంజాయ్ చేసేది. అదావదు అన్ని నేను దేవుడుடைய ఇది అటనిసి క్లియర్ దేవుడుடைய ప్రసాదంగా ఎంచుకుని దాన్ని బాగా ఎంజాయ్ ని చేసేది. అదే టయాలో ఆ పొరుల్ ఎదినని వాళ్ళని ఉడిసి పోయేప్పుడు ఇప్పుడు ఒక ఉరవు అంటే ఆ మనిషి తవరి పోయేరు, లేకపోతే ఏదైనా ప్రచన వచ్చి వాళ్ళని ఉడిసి విడగిపోయేరు అటానిసింతా నడిసేప్పుడుగా దానిని ఏమించేరు, నేను తిరిగి దేవుడికి రిటర్న్ విత్ థ్యాంక్స్ నేను తిరిగి ఇచ్చాను దేవుడికి. అదావదు ఈ ఒళ్ళు ఆరోగ్యంగా ఉండేదాన్ని సంతోషంగా ఎత్తుకుంటున్నాము. అది ఆరోగ్యం లేకుండా పోయేప్పుడు ఆ ఆరోగ్యం ఇచ్చింది దోరు అదే దేవుడే ఆరోగ్యాన్ని తిరిగి తీసుకుంటున్నాడు అటాడేప్పుడు దానికి అది దేవుడు ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకుంటున్నాడు. దాన్ని నేను తిరిగి సంతోషంతో నండ్రితో తిరిగి ఇచ్చింది నా మనస్సుకు వెళ్ళవాల. ఆ ఎన్నాలో జ్ఞాని ఉండేదానిచే నేను ఏదిని దేవుడు నాకు ఇచ్చినాడో దాన్ని బాగా నేను సంతోషంగా అనుభవించి దేవుడు ఎప్పుడు తిరిగి అడిగారో అప్పుడు ఇచ్చిందుకుని వర్తపడకూడదు, దాన్ని తిరిగి ఇచ్చింది కానీ దానిని సంతోషంగా దేవుడి ప్రసాదంగా దేవుడు ఇచ్చిన దాన్ని తిరిగి మన ఇచ్చింది సంతోషంగా రిటర్న్ ఇచ్చింది కానీ మన వర్తపడకూడదు. కடன் తీసేప్పుడు వద్ద సంతోషంగా ఉంది, దానేని రిటర్న్ చేయాలా అనేప్పుడు వద్దే వర్తంగా ఉంది, అయ్యో రూపాయిని తిప్పి ఇయ్యాల్సి ఉందే అటానిసి అదే అట్ట ఉండకూడదు అటానిసి అని చెప్పారు. సరే, ఇది ఇట వాళ్ళు మిత్రంగా ఉంటున్నాను పహైవన్గా ఉంటున్నాను వాళ్ళు రెండుగుని సమంగా నడుతుంటున్నారు. అదే మరి మాన అపమాన యోహో పుకళ్ళు వచ్చినాலும் అనగా అవమానం మానం వచ్చినాலும் అవమానం వచ్చినాலும் వాళ్ళు దానిని సమంగానే ట్రీట్ చేసేరు. அடுத்து சீத உஷ்ண சுக துக்கேஷு சமக. சீதம் உஷ்ணம் అనేప్పుడు ఈ ఇయర్కేలో ఉండే అన్ని సీద సూళ్ళ తట్పవెట్పాలు తింటాం దిగా దానికి అది మారేప్పుడుకుని అయ్యో ఎండ వచ్చిందే అట అనిసి దానికోసం వర్తపడేదో, లేకపోతే వద్దే చలి వచ్చింది అట అనిసి దానికోసం వర్తపడేదో అంటే లేదు. ఏ సూళ్ళలోకి ఏమి ఎండ ఉందా దానికి తగ్గట్టు మనం ఏమి ప్రొటెక్షన్ మనం చేసుకోవాలో దాన్ని చేసుకుంటే పని ముడింది. గొడుగు ఎత్తుకోవచ్చు, చలి ఉన్నది తింటే సాల్ కప్పుకోవచ్చు. మన బాడీకి ఏది ఒగ్గి వస్తుందో దాని తగ్గట్టు దీన్ని మననే మార్చుకోలే తవర అయ్యో ఎండ వచ్చింది ఎండ వచ్చింది ఎండ వచ్చింది అని పొలంబేదిలో
ఒక ప్రయోజనం లేదు. దాన్ని క్లియర్ గా వాడు పురించుకుంటున్నాండు. ఈ టయాలో ఇది రానే చేసిన ఇట్ట ఒక సూழ்நிலை వచ్చేప్పుడు అప్పుడు ఈ ఉష్ణం రానే చేసిన గ్లోబల్ వార్మింగ్ తా చూసేమేగా ఆ ఇట్టంతా మన పొల్యూట్ చేసినా ఉంటే అది హీట్ అనే ఉన్ను దాన్ని మన సహించుకునే అవ్వాలే అనేది మన సహిపుతన్మై అనేది పొరుమై సహిపుతన్మై అనేది ఉండప్పుడు జ్ఞానికి వచ్చి ఆ గుణాలంతా నిండా ఉండేదానిచ్చి అంటే ఈ ద్వంద్వాల్ని బాదర్ செய்யணும் దానికి ఉండే ప్రొటెక్షన్ పాదుకాத்துకునే తவிர దానికోసం బాదర్ செய்யணும். ఇక్కడ మెయిన్ గా సంసారం అనేదే మనదునుடைய బాదరన్స్ మనసు తేవలేకుండా కొలంబుతుంది వర్తపడుతుంది అది ఉండకూడదు. దానే ఇప్పుడు మన పూర చదివేది పూర దేనికోసం మన అమైది కోసమే. ఏ విధమైన ఒక வருத்தனோ ఒక வருத்தం అనేది వచ్చి అదావదు ఏదిలో వర్తపడాలనో దానిలో వర్తపడాల్సిందే అని వద్దని చెప్పాలి ఆ శాస్త్రం. ఆ వర్త నుంచి ఏం ప్రయోజనం పొలంపుకుంటా ఉంటే ఆ వాళ్ళకి వర్తం దూరో తమిళ మన వద్దే నెరిగిన ఒక వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది ఒక దుఃఖం వచ్చింది అంటే దానికి వర్తపడనే సెత్తువం కావంటే ఆ వర్తం వచ్చి బాదరన్స్ గా మన వివేక బుద్ధిని నీకే అట్ట அளவுக்கு ఉండకూడదు. బుద్ధిని మరచేట్టుగా ఉండకూడదు. దానిలోనే ఆழ்ந்து సకావకూడదు. సుఖం వచ్చినాலும் దుఃఖం వచ్చినాலும் దానిలోని మన అదిని మన అనుభూచిత కూడా ఆ బ్యాలెన్స్ సిటీలోని మన మారకూడదు. అదే ఇక్కడ చెప్పేది జ్ఞాని అట్ట ఉన్ను అనగా సంఘ వివర్జిత అనేప్పటికి సంఘ అనేప్పటికి ఆ పట్టుని అర్థం. అదాவது చేతన అచేతన విషయాలలో చేతనం అనేప్పుడు ఉసురు ఉండే ఇది అచేతనం అంటే ఉసురు లేని పొరుట్కల్ ఈ రెండు విషయాల్లోని శోభన అధ్యాసం లేకుండా ఉన్నాడు. శోభన అధ్యాసం అంటే ఏమి మనం ఏర్కనవే చూసిందాము. శోభన అధ్యాసం అంటే ఆ దేనికి ముఖ్యత్వం ఇయ్యాలనో ఆ దానికి నాని కూడా ముఖ్యత్వం ఇచ్చేది. అదాவது తేవలేని ముఖ్యత్వం. ఇప్పుడు తంగం దీని ఇంతని దానికి ఇంకొక నోషన్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అదాவது అట్రాక్షన్ అంటే దానిలో ఒక ఈర్పు ఆ తేవలేని ఈర్పు ఉండేదే శోభనాధ్యాసం. అది వచ్చి ఉண்மைగా దానికి ఆ వాల్యూ దాని అంత మన ఇచ్చే మదిపు దానికి లేదు. ఉంటనాలు మనకా దానికి ఒక మదిపునిచ్చి దాన్ని పెద్ద చేసేము. అదే శోభన అధ్యాసం. ఆ శోభన అధ్యాసం అనేది వీళ్ళకి దొరకదు. సంఘ వివర్జిత అనేప్పుడు ఒక్కట్లోని ఆ పట్టు అనేది వాటికి ఉండదు. వివర్జిత అంటే పట్రట్ర వన్స్ అర్థం. సంఘ వివర్జిత అంటే ఆ శోభన అధ్యాసం తేవలేని ఆ తోట మాత్రంగా ఉండే ఆ విషయాల వ్యవహారాల మన తంగానికి వైరానికి అన్నికి వద్దే మదిపిచ్చేవిగా తేవలేని మదిపు వద్దే మదిపిచ్చి మన దాన్ని వద్దే పాదుగాపుగా పెట్టాలనేసి ఆనకాది సకాఫోనో దూరన దొంగలించుతారు అనే వెరుపు అన్ని వచ్చేది దేనికోసం ఈ శోభన అధ్యాసానించే. అదే మరి మన ఒళ్ళుకు మన వద్దే ఇంపార్టెన్స్ ముఖ్యత్వం ఇచ్చేము అన్నికినేని అట్ట ఏ దీనికి మనం తేవలేకుండా నిండా ముఖ్యత్వం ఇచ్చేమో అదింటాని జ్ఞానికి ఉండదు. అంటే అన్నిని క్లియరా పురించి పెట్టుకుంటే దాని నుంచి మనకి ఈ ప్రాబ్లం తా ఉండదు. సరే దీంతో ముడుచుకుంటాడు. టైం అయింది.